విషయాలు ఉంటాయండి, నేర్చుకోవాలి. అప్పుడు ఏమైంది, ఆంజనేయ స్వామి నారదునికి తండ్రి జ్ఞానోదయం చేస్తున్నాడు. మన ఇంటికి పిల్లలు కొట్లాటలు పెట్టుకుంటారండి. చిన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే, వాడికి ఏది ఇష్టం ఉంటే అది నాకే కావాలి అని చిన్న చిన్నగా గొడవలు పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. మనం దాన్ని సీరియస్గా తీసుకోకుండా వాళ్ళమ్మ వీళ్ళమ్మ కలిసి సిగ్గలు పట్టుకోవద్దు. అందుకని వాళ్ళ పిల్లలకి వాళ్ళు, మన పిల్లలకి మనం సర్ది చెప్పుకోవాలి. మీరు కొట్టుకోవద్దు బేట, ఒకరి తర్వాత ఒకరు ఆడుకోవాలి, లేకుంటే స్నేహితులుగా ఉండాలి, మీరు మన ఒక్క దగ్గరనే ఉంటారు అని ఇలా చక్కగా నీట్గా చెప్పినట్టుగా అక్కడ బ్రహ్మ కూడా నారదునికి ఏమని చెప్తున్నావు అంటే, నారాయణ నారాయణ అంటావే కానీ నారాయణతో ఉండవు అన్నాడు. నారాయణ అంటే ఏంటంటే ఆత్మ, పరమాత్మ అంటాము. దేవుడా 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 అంటే అయిపోతుందా? ఆ దేవునితో ఉండాలి కదా. దేవునితో ఉండాలంటే దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా. అప్పుడు బ్రహ్మ ఏం హితబోధ చేస్తున్నాడు, నారాయణ అంటావు కానీ ఉండవు. మరి ఆంజనేయ స్వామి అనడు, కానీ అసలు ఆ నారాయణతోనే ఉంటాడు. కళ్ళు మూసుకొని గుండెల్లో ఉన్న నారాయణునితో ఉన్నాడు అని హితబోధ చేసిండు. మన పిల్లలకి మనం ఇలా నేర్పాలని బ్రహ్మ మనకి నేర్పుతున్నాడు. అలా నేర్పి వెళ్ళి తపస్సు చేయిపో, ధ్యానం చేయిపో, అప్పుడు నీ గుండెల్లో ఉన్న నారాయణుని చూసుకుంటే అప్పుడు నీకు దేవుడికి నువ్వు ఇష్టమవుతావు అని చెప్పింది. అలాగే మనకి ఈ శ్లోకంలో నా హృష్యతి నా ద్వేష్టి, ద్వేషం అంటే నా ద్వేష్టి అంటే దుఃఖం వచ్చినప్పుడు, హృష్యతి సంతోషం వచ్చినప్పుడు, నా శోచతి నా కాంక్షతి, ఇవి ఏమైనా నాకు వచ్చినప్పుడు నేను సమానంగా ఉండాలి. ఒకదానికి ఎగురుడు, ఒకదానికి దుంకుడు, ఒకదానికి ఏడ్చుడు ఇలా కాకుండా ఎప్పుడు ఉంటామండి అట్లా? సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా ఎప్పుడు ఉంటాము? భగవద్గీత జ్ఞానము వచ్చినప్పుడు. అంటే సంతోషం నా వల్లనే వచ్చింది, నా పుణ్యకర్మ వల్ల వచ్చింది. మరి దుఃఖము అశుభము నా పాపకర్మ వల్ల వచ్చింది అని ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు మనం సమానంగా ఉండగలుగుతాం. మరి సమానంగా ఉన్నప్పుడు, జ్ఞానోదయం అయినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, అప్పుడు నాకు నువ్వంటే ఇష్టము అంటున్నాడు. మరి ఆయన ఖాతాలో మనం ఉండాలి, రెండో ఖాతాలో. మనమేమో ఫస్ట్ ఖాతాలో ఉన్నాం. అసలు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, అది మామూలు విషయం. అది ఎంటికెళ్ళి ఇట్లా మనం దూస్తే ఊసిపోతే చూడు, అలా అంత సింపుల్. కానీ దేవుని దృష్టిలో ఉండడం అంటే అంత ఈజీ కాదు. మన దృష్టిలో దేవుడు ఉండడం గొప్ప విషయం కాదు, దేవుని దృష్టిలో మనం ఉండాలి అని ఎన్నో శ్లోకాలలో చెప్పిండు. ఏమేం చేస్తే నా దృష్టిలో ఉంటామని ఇప్పుడు ఇక్కడ చెప్పిండు. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఏం చెప్పిండు? కుటుంబ ధర్మాన్ని పాటించిన వాళ్ళు, శరీర ధర్మాన్ని పాటించిన వాళ్ళు, సమాజ ధర్మాన్ని పాటించిన వాళ్ళు, అలాగే ఈ మూడింటిని కాసేపు ఆపి స్వీయ ధర్మాన్ని పాటించిన వాళ్ళు, వాళ్ళ పాపాలని నేను కడిగేస్తాను, అప్పుడు వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అన్నాడు. అంటే చూడండి, ఒక్క శ్లోకంలోనే కాకుండా రకరకాల శ్లోకాల ద్వారా రకరకాల జ్ఞానాన్ని భగవద్గీతలో మనకు అందించిండు. మరి ఇంకా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఒక్క భగవద్గీత మన ఇంట్లో ఉండి మనకు అర్థమయ్యే స్థితికి మనం ఎదిగితే నువ్వెక్కడికి గడప దాటాల్సిన అవసరం లేదు. ఇది అర్థం కాల. ఫస్ట్ ఇది అర్థం కావాలంటే నీ ఇంట్లో భగవద్గీత ఉండాలి, నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఇలాంటి భగవద్గీత జ్ఞానాన్ని చదువుతూ ఇలాంటి క్లాసులు వింటూ ఈ 3 చేస్తే మనకి ఆ స్థితి వస్తుంది. ఎన్ని రోజులైనా మేడం ఇదే జననం, ఇదే మరణం, ఇదే బతుకు, ఇదే ఏడుపు, ఇదే తుడుసుడు, ఎన్ని జన్మలు ఎత్తినా తప్పదని చెప్తుండు. జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి. జననం ఉంటుంది, మరణం ఉంటుంది, ఇలా తిరుగుతూనే ఉంటుంది చక్రం.
కిందున్నోడు మీదికి వస్తాడు, మీదున్నోడు కిందికి వస్తాడు. అంటే పుట్టినోడు సస్తాడు, సచ్చినోడు మళ్ళీ పుడతాడు అన్నట్టు దాని అర్థం. చక్రం ఇలా ఆగదండి. అందుకే మన కస్రానికి చక్రమే, బండికి చక్రమే, సుదర్శన చక్రం, అన్ని చక్రాలే ఉన్నాయి చూడండి. ఎంత గొప్పగా ఇచ్చాడండి ఈ శ్లోకంలో. దేన్ని కూడా మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఆ జ్ఞానం కూడా తీసుకోము. అసలు జీవితం అంతా నరకం వైపు తీసుకెళ్తున్నాం. మన చేతులతోని మనం స్వయంగా నరక కూపంలోకి వెళ్తున్నాము. లేపండి, ధ్యానంలో కూర్చుంటే ఏమైనా పడుతుంది మేడం? వినాలా చక్కగా, ఫస్ట్ జ్ఞానం వినాలి. ఇంటికాడ ఎంతన్నా ధ్యానం చేసుకుంటాం, నేను దొరక కదా. అందుకని మనం దేన్ని ఈజీగా తీసి వెంట్రుకలా వాడేయకుండా ఏది ఎందుకు మన జీవితంలో జరుగుతుంది, కారణం లేకుండా జరగదు. మంచి జరిగినా కారణం, చెడు జరిగినా కారణమే జరుగుతుంది. అందుకని ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందో మన బుద్ధిని బట్టి మనం గెస్ వేసుకోవాలి, అంతగా బుద్ధి వికసించాలి. అందుకనే ఈ శ్లోకంలో అందుకే యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. అన్నింటినీ సమానంగా తీసుకునేవాడు, సంతోషాన్ని దుఃఖాన్ని, శుభం జరిగినా అశుభం జరిగినా. చూడండి, ఇప్పుడు అతని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ ఏం జరిగింది, ఆమెకి అశుభం జరిగింది. తర్వాత జ్ఞానం తీసుకొని ఏం చేసింది, శుభంగా మార్చుకుంది. అవునా కాదా? ఇప్పుడు ఏం చేస్తుంది, తను ఎదిగింది కాకుండా నలుగురిని అట్లాంటి వాళ్ళు మన సొసైటీలో కోకొల్లలు. ఫస్ట్ మనకు అర్థం కాదు, ఏడుస్తాం, బాధపడతాం, మంచాలా పడతాం, మనం కూడా చచ్చిపోదాం అనుకుంటాం. కానీ వాళ్ళకి మరణం వచ్చిందని మనం మరణం తెచ్చుకోము. మనకు వచ్చినప్పుడు అదే వస్తాయి. మనం ఎంత ప్రయత్నం చేసినా బలవంతంగా మనం చచ్చిపోతే మనకి ఇంకా డేంజర్ జీవితం ఉంటుందండి. అర్థమవుతుందా? మీరు గమనించండి, మనం ఎందుకు చెప్పులు వేసుకుంటామండి? కాళ్ళకి, శరీరానికి బాధ కలగద్దని. దాని అర్థమైంది, ముళ్ళు కూర్చినా బండ కూర్చినా ఏమంటాం, అబ్బా అయ్యా అంటాం, ఏదో నొప్పి కలిగి ఇన్ఫెక్షన్ అయ్యి. అంటే ఉట్టి పాదాలకి చెప్పులు వేసుకోకుంటేనే శరీరానికి ఎంతో బాధ కలుగుతుందని చెప్పులు వేసి కలగకుండా చూసుకుంటున్నాం. మరి అలాంటిది మనం బాధ వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేక ఆస్తుల కరగబెట్టుకొని, లేకపోతే మన అజ్ఞానం వల్ల ఆస్తులు ఓడుకొని, అజ్ఞానం వల్ల బాకీలు పెరిగినప్పుడు, అవి భరించలేనప్పుడు భార్యని కూడా ఆలోచించాం, భర్తను ఆలోచించాం, పిల్లల్ని ఆలోచించాం, ఆత్మహత్యలు చేసుకుంటాం. మరి ముళ్ళు గుచ్చితే భరించలేని శరీరానికి చెప్పులు వేస్తున్న మనము ఆత్మహత్య ఎలా చేసుకుంటామండి? అందుకనే ఆత్మహత్య మహాపాపం అని పెట్టిండు. ఆత్మని హత్య చేస్తున్నాం. ఆత్మ ఒక అనుభవం కోసం భూలోకానికి వచ్చింది. ఆత్మ ఎందుకోసం వచ్చింది? ఆత్మకి కొన్ని పాఠాలు ఉంటాయి. ఆత్మకి ఏముంటాయి? ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి మేడం, దానికి ఏం కావాలా? తెలివి కావాలి, తెలివి కావాలి, శక్తి కావాలి. దానికోసం ఏడిపోతున్నాం, మనం బడికి పోతున్నాం. అర్థమవుతుందా? మనం జీవించడానికి ఇల్లు కావాలి, బట్ట కావాలి, తిండి కావాలి, అన్నీ కావాలి. కాబట్టి దానికోసం డబ్బు కావాలి. మరి దాన్ని సంపాదించాలంటే, సరైన మార్గంలో సంపాదించాలంటే తెలివితేటలు ఉండాలి, శక్తి ఉండాలి. వాటి కోసం మనం బడికి పోయి చదువుకుంటున్నాం. కానీ అది కేవలం ఈ లోకాన్ని వరకే సంబంధం. ఆ డబ్బు మనతో రాదు. అదే మరి ఆత్మ పాఠాలు, మన జీవిత పాఠాలు మనం తెలుసుకోవాలి. అవి మనతో వస్తాయి. అందుకని శరీరానికి ముళ్ళు గుచ్చదు, శరీరానికి కష్టపెట్టద్దని ఎందుకు చెప్పులు ఇచ్చారంటే, శరీరం ఉంటేనే ఆత్మ పాఠాలన్నీ నేర్చుకుంటుందండి. ఇప్పుడు చూడండి, నా లోపల నుంచి ఆత్మ పక్క జరిగి గిడ కూర్చుందనుకో, నా లోపల ఆత్మ ఉంటేనేమో చూడండి ఇంత నేర్చుకున్నా నేను. ఇంకా నేను నేర్చుకున్నందుకే గ్రామాలు తిరుగుతూ ఉంటే, చెప్తూ ఉంటే పెంచుతూ ఉంటే పెరుగుతుందని చెప్పిండ్రు కదా అందరూ. 10 మందికి మనం పంచితే మనకు లేనిది పెంచబడుతుంది అన్నారు.
మరి అది పెంచుకోవాలంటే నా శరీరంలో ఆత్మ ఉండాలి కదా. ఇప్పుడు ఉంది, నేను పెంచుకుంటున్నా. మరి శరీరం నుంచి ఆత్మ గిడ కూర్చుంది అనుకో, ఈ ఆత్మ పెంచుకుంటుందా జ్ఞానాన్ని? పెంచుకోవడానికి అవకాశం ఉందా? ఇది లేకపోతే దీనికి అవకాశం లేదు. అంటే శరీరం లేకపోతే ఆత్మకి నేర్చుకోవడానికి అవకాశం లేదు. అందుకనే శరీరాన్ని కాపాడాలి. అంటే నీ ఆత్మ ఎదుగుదల, నువ్వు ఆత్మ అంటే నువ్వు, నీ ఎదుగుదల కోసం ఇప్పుడు శరీరాన్ని కప్పుకోవడానికి, శరీరం యొక్క అవయవాలన్నింటినీ కప్పుకోవడానికి బట్టలు ఎట్లా తొడుక్కుంటున్నామో, ఆత్మ ఎదుగుదల కోసం కూడా శరీరాన్ని తొడుక్కొని వచ్చినాం అమ్మ కడుపులో. అమ్మిచ్చింది శరీరం అయితే ప్రాణం పోసింది పరమాత్మ. మరి ఇలాంటి శరీరానికి మనం హత్య చేసి ఆత్మ వేసి చంపేస్తున్నాం. మనదే కాకుండా మూగజీవులన్నింటి, ఇప్పుడు కోడి ఉన్నదండి, ఈ జన్మలో కోడిగా పుట్టింది. అది కోడి, దానికి అది చనిపోతే అది ఇంకో అవతారం మేకగా వస్తుంది. మేకని కాదు, ఆవో మేకనో గుర్రం ఏదో. అప్పుడు దానికి అది చనిపోలే, నువ్వు చంపేసినావు. ఏమైంది? ఈడికి రాదు, భూలోకానికి రాదు, పైలోకానికి వెళ్ళదు, మధ్యలో స్ట్రక్ అయితే ఆత్మలు. బలవంతంగా ఎవరైతే చనిపోతారో దయ్యాలైతే మనం విన్నామా లేదా? ఆత్మహత్య చేసుకుండు, ఇంట్లోనే తిరుగుతుండు, వాడలనే తిరుగుతుండు, ఊళ్ళోనే విన్నామా లేదు ఈ మాట? నోరిప్పండి, పెద్దలు చెప్పిందా లేదా? అంటే బలవంతమైన మరణం ఏం చేస్తుందంటే, కొన్ని కోరికలు ఆగిపోయినాయి కదా మన లోపల. మనము ఇల్లు కట్టుకున్నాం కానీ బాకీ లేనాం, ఇష్టమైన ఇల్లు కట్టుకున్నాం. కానీ ఆ ఇల్లు కోసం బాకీ చేసి ఇల్లు కట్టి బాకీ తీర్చాక చచ్చిపోయినావు. కానీ ఆ ఇంట్లో ఇష్టమైన రోజులు ఉన్నావా? ఇష్టమైన ఇంట్లో కొన్ని రోజులు కూడా ఉండలే. అప్పుడు ఆ ఇంట్లోనే ఉంటాడు, అలా ఉంటాడు. అలా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆత్మ పైకి మనం బలవంతంగా చనిపోద్దు. ఒకవేళ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉన్నాడు ఆ ఇంట్లో, అప్పుడు ఏదైనా రోగం వచ్చి చనిపోతే ఆ ఆత్మ ఉండదు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవించిండు కాబట్టి. అందుకనే బలవంతంగా చేసిన ఈ చంపులు ఏవైతే ఉన్నాయో, మనం చనిపోయినా ఏ జీవిని చంపినా కూడా ఆత్మ యొక్క ఘోషాలు ఇక్కడ పైన ఆగిపోతాయి. అందుకే మన కొరుట్లలో ఏమైంది? యజ్ఞం చేసిండు. ఏం చేసిండ్లు? ఏడ చేసిండ్లు? పోచమ్మ గుళ్ళో చేసిండ్లు. చూడండి, కొరుట్లలో ధ్యాన మందిరం కావాలని 41 రోజు 15-20 మందితోని మల్లెల పోచమ్మ అని ఆ మందిరం దగ్గర కూర్చొని ధ్యానం చేసిండు. 41 రోజు క్రమం తప్పకుండా చేసిండు. అయితే ఏమైతే అంటే ఆ పోచమ్మ గుడి దగ్గర ఏవైతే పీకలు కట్ అయినాయో, వీరందరూ కలిసి చేసిన యొక్క శక్తి ఆ ఆత్మలకు వెళ్ళిపోతాయండి. ఎక్కడైతే మేకలు కోళ్ళు ఇదైతాయో, మనం బలవంతంగా వాటిని కావాలని తినడం కోసం చంపి ఇచ్చేస్తామో ఆత్మలు వెళ్ళాయి. ఆ ఆత్మల దగ్గర మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ఆత్మలకి మన శక్తి వెళ్ళి పైలోకాలకు వెళ్ళిపోతాయండి. ధ్యానం అనేది అంత గొప్పది. అందుకనే మనకి ఎక్కడన్నా కానీ న్యూటన్ సార్ కానీ పత్రిజీ ఏం చెప్తుందంటే, ఎవరన్నా చనిపోతే ముందు ఏడ్చుడు ఆపండి అంటుండే. ఎవరన్నా ఏడిస్తే బంధంలో ఉన్నాము, కొంచెం బాధ ఉంటుంది, కొంచెం ఉంటుందండి బంధంలో. అందుకే ఏమన్నారు, ఆ బాధ కూడా లేకుండా బంధంలో ఇరకద్దు, బంధంలో ఉండాలి. బంధంలో అంటే భార్య, భర్త, బిడ్డ అన్నీ ఉండాలి. మన బాధ్యతలు ఏందో నిర్వర్తించాలి. కానీ వాళ్ళు లేకుంటే మనం లేము అన్నట్టుగా ఉండద్దు. అంత ప్రేమ పెంచుకోకూడదు, మధ్యంగా ఉండాలి. వారు ఉన్నారు, నేనున్నాను, వారికి నేను వారికి హెల్ప్ చేసుకోవడం బాధ్యత. అలా ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ వారి శరీరాన్ని సడల్గా వదిలిపెడితే అంతగా దుఃఖం అటాచ్ వల్లనే మనకు ఉంటుంది. కొంచెం మనకి తగ్గించుకోవాలి, తగ్గించుకుంటే దుఃఖం తక్కువ ఉంటుంది. దుఃఖం తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా పోయేటోళ్ళే అన్న ఆలోచన వస్తుంది. అయినా కొంచెం ముందు వెళ్ళి కొంచెం వెనక్కి వెళ్ళిపోతాను అనుకుంటే, కొంచెం దుఃఖం తగ్గినప్పుడు ఏమవుతుందంటే, ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ ఇక్కడ ఆగకుండా సర్రాసు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవాలా, ఎందుకంటే ఆత్మకి ఇక్కడ స్థానం లేదు. శరీరంకి ఉంది, శరీరంలో ఉండడానికి ఉంది, కానీ ఆత్మ భూలోకంలో కాళ్ళు నిలపలేదండి.
కాళ్ళు భూలోకంలో పెట్టలేదు, నీళ్ళ గిలాసులో పట్టుకొని నీళ్ళు తాగలేదు, భోజనాన్ని తినలేదు. ఆత్మకి అవేవి పనికిరావు. ఎందుకంటే ఆత్మకి దాహము, ఆహారం ఇవి కాదు కావాల్సింది, శక్తి కావాలి. ఆ శక్తినిచ్చే శరీరం లేదు. అందుకనే ఆత్మలు ఇక్కడ భూలోకంలో స్ట్రక్ అయ్యి దయ్యాలుగా తిరుగుతాయి. అవి ఏం చేయాలా? ధ్యానం చేసి పంపించాల. సడన్గా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా ఏ ఆశలు పెట్టుకోకు, అన్ని నాటకాలే, వీళ్ళందరూ కొన్ని రోజులు పెడతారు, మళ్ళీ ఏడరు, సపరేట్ వెళ్ళిపో అని చెప్పి మనం 5-10 నిమిషాలు ధ్యానం చేసి ఆత్మని సాగనంపాలి. అదే చెప్తుండు గీతలో. మనకు భగవద్గీత ఎన్నడూ తెరలేం కాబట్టి కొంచెం వింతగా ఉంటుంది. విన్నది తీయకపోతే చదవకపోతే మనకేమో చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పకపోయే, అప్పుడు వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇవన్నీ మళ్ళీ మనకు పెద్దలు చెప్పిన ముచ్చట్లు కావా? ఒకవేళ ఆడు ఇల్లు కట్టుకొని సడన్గా చనిపోతే ఇంట్లోనే ఉంటాడు. చూడండి, అందుకనే మనము ఏది చేసుకున్నా మన వల్లనే అవుతుంది. సంతోషమైన మనం సంతోషమైన కర్మ అంటే పుణ్యకర్మ చేసినాం కాబట్టి. మరి దుఃఖంకి సంబంధించిన కర్మ వచ్చిందంటే మనం పాపకర్మ చేసినాం. ఇది ఎప్పటికీ మనం మర్చిపోద్దు. ఇది మనం ఆచరణ చేయాలి. ఓకే, 2 వచ్చినాయి, 2 నా వల్ల వచ్చినాయి, సంతోషం, రెండింటిని నేనే అనుభవిస్తా, నేను జ్ఞానం తెచ్చుకుంటా. అప్పుడు నీ కర్మ అనేది నీ నుంచి వెళ్ళిపోతుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే నీకు నేనే తెచ్చుకున్నాను కర్మను, నేనే చేసుకున్నాను, దీనికి వేరే వాళ్ళు కారణం కాదన్న సత్యం ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, అలా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, తెలుసుకుంటే సరిపోదు కదా, తెలుసుకున్నావు వేరే వాళ్ళు కాదు నేనే అని, అలా జీవించాలి కూడా. జీవిస్తే ఏమవుతుంది? వేరే వాళ్ళ మీద ద్వేషం ఉండదు. మరి నీ లోపల ద్వేషం లేకపోతే నీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది, హృదయం వికసిస్తుంది. ఇందాకేమన్నాడు? పత్రం, పుష్పం, ఫలంతో ఏమంటే అవే ఇయ్యడం. స్వచ్ఛమైన మనసు, వికసించిన బుద్ధి, కర్మఫలం, ఆకాశగంగా, ఈ 4ని రోజు ఇవ్వండి. అంత ఆకు ఓళ్ళని ఇస్తారు, అది అడుగుతాడా? మస్తు హుషారున్నారు. ఇక ఎవరైనా ఇస్తారా లేదా? కాకపోతే ఇవ్వమన్నాడు, కానీ ఎలాంటి మనసుతో ఇవ్వమన్నాడో కూడా చెప్పిండు. అలాంటి మనసు నిర్మలమైనాక నువ్వు ధ్యానమే చేస్తావు, వాడి కోనేవోవు. ఎందుకంటే ఒరిజినల్గా ప్రాణంతో భగవంతుడు నీ గుండెల్లో ఉన్నాడు, ఈడున్నాడు, నీలో, నాలో, అన్నిట్లో, అందరిలో ఉన్నానని గీతలో చెప్పాడు. మళ్ళీ ఏడిపోయినా గీతకే రావాలి. ఎందుకంటే నీలో ఉన్నానని చెప్పింది, నాలో ఉన్నానని చెప్పింది, అన్నింటిలో ఉన్నానని చెప్పింది 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో. భూమి మీద ఎన్ని ఉన్నాయో జీవులు అన్నిట్లో నేనే ఉన్నాను ఆత్మగా. ఎందుకంటే ఏడికన్నా పోగలుగుతాడు మనిషి. భూమి అడుక్కు పోతాడు, ఆకాశం లోతులు, ఆకాశం పైకి వెళ్తాడు, చంద్రమండలం బయట లేదా, అన్నీ పోతాం, అన్నిటికీ వెళ్తాము. సముద్రం అడుగు భాగానికి వెళ్తాం. అసలు పోని చోట అంటూ లేదు మానవుడు, అన్ని చోట్లకి వెళ్తాడు, తన లోపలికి వెళ్ళాడు. అందుకనే తెలివితోని దేవుడు నీ లోపల దాక్కున్నాడు, నిన్నే తయారు చేసిండు, నిన్ను తయారు చేసి నీ లోపల నీ హృదయంలో కూర్చున్నాడు. ఈ శ్లోకం మీరు అన్నారా? ఇప్పుడు అనిపించిందా? రైట్. ఇంకొక శ్లోకం తెలుసుకుందాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం పొద్దున్న నుంచి 5-6 శ్లోకాలు నేర్చుకున్నాం. 5-6 శ్లోకాలు నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, దాని మీనింగ్ నేర్చుకొని, దానికి ఎగ్జాంపుల్ తెలుసుకొని, దానికి కథలు తెలుసుకుంటేనే మన బుర్రలో ఉంటుంది. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క కథను చెప్పుకున్నాం మనం. మన జీవితంలో జరిగే కథలన్నీ అవే. అందుకనే ఇంకొక శ్లోకం, తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా. దానికంటే ముందు ఈ శ్లోకం నేర్చుకుంటాం. చెప్పండి ఒకసారి. ప్రయాణ కాలే మనసా అచలేన భక్త్యా ముక్తః యోగ బలేన చ ఏవ భ్రువోః మధ్యే ప్రాణం
అవేశ్య సారీ ఆవేశ్య సమ్యకు సహ తం పరం పురుషం ఉపైతి దివ్యం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ శ్లోకంలో అన్ని కాలాల్లో 3 కాలాల్లో ఎవరు చలించని మనస్సుతో ఏదన్నా వస్తే దన్నుమని బాధపడకుండా అలాంటి మనస్సుతో యోగ బలంతో ప్రాణాలని, యోగం అంటే ఏంటిదండి, ఇందాక పొద్దునటి క్లాస్లో చెప్పుకున్నాం. బలం అంటే తెలుసు, యోగం అంటే ఏంటిది, ధ్యానం. ధ్యాన బలంతో ప్రాణాలని భూమధ్యంలో నిలుపు. భూమధ్యం అంటే ఏంటిదో చూపించండి. వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం. కొంచెమన్నా నేను చెప్పింది ఆచరణ చేస్తుండే, ఎందుకంటే పోయినసారి విన్నారు కాబట్టి. అమ్మ భూమధ్యము అంటే భృగిటి మధ్యము, 2 కనుబొమ్మల మధ్యలో ఏం చెప్తుండు, నీ ప్రాణాలని నిలుపు అంటున్నాడు. అంటే నీ ధ్యాసని నిలుపు. నిలిపి ఏం చేయమంటుండు, ఆత్మ ధ్యానం చేయండి. అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఏంటిది, శ్వాస అయిపోయింది అనుకో ఆత్మ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. అంటే శ్వాసకి ఆత్మకి కనెక్షన్ ఉంది. అందుకని శ్వాసని పట్టుకున్నావు అనుకో అదేం చేస్తుంది, ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే భృగిటి మధ్యలో నీ ధ్యాసని, నీ ప్రాణాలని నిలిపి లోపలికి వెళ్తున్న బయటకు వస్తున్న శ్వాస మీద ధ్యాస పెడితే అది ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ఆత్మ దగ్గరికి ఎవరైతే వెళ్తారో వారంటే వాళ్ళందరూ కూడా ఎవరిని చేరుతారట, పరమాత్మని చేరుతారు. ఇంత స్పష్టంగా చెప్పాడండి ధ్యానం గురించి భగవద్గీతలో. ఇదేదో భూపత్పూర్ లత చెప్పిందో, ఆదిలాబాద్ సుంత చెప్పిందో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిందో కాదు. నవ్వుతారండి, ధ్యానం అంటే చీప్గా చూస్తారు, నవ్వుతారు. ఈ కాలాన్ని టీనేజ్ అయితే ఎంత హీనంగా ఉన్నారంటే చెప్తే చాలు నవ్వుతారు. భగవద్గీత అంటే కూడా నవ్వే స్థితికి వచ్చిందంటే నువ్వు మనిషివా అసలు, పశువా? ఆలోచించండి. భగవంతుడు ఇచ్చిండు భగవద్గీత మన కోసం, అలాంటిది భగవద్గీత చెప్తున్నామన్నా నవ్వుడే, ఆత్మ ధ్యానం చేయమన్నా నవ్వుడే. నువ్వు చెయ్యకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, మళ్ళీ ఎగతాళి దేనికి? అన్ని చోట్ల, ఇక్కడనే కాదు ఎక్కడైనా ఇదే ఉంది. రాను రాను భగవద్గీత అంటే హిందువులు పూర్తిగా మర్చిపోయేలాగా ఉన్నారు, అలాంటి స్థితి తెస్తున్నారు. అలాంటి వాడు పరమాత్మని చేరుకుంటాడు అని చెప్తుండు. ఎలాంటి వారు ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పింది ఇప్పుడు నేను మీకు? అంటే మీరు ఎవరు ఇక్కడ లేరు. ఏళ్ళ నుంచి ధ్యానాలు చేస్తే సరిపోదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా మన ప్రాణాలను ఎక్కడ నిలిపమన్నాడు, ఇందాక చూపించారు కదా చేతి పెట్టి, భృగిటి మధ్యలో నీ ప్రాణం అంటే నీ ధ్యాసమ్మ. నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఇక్కడ నిలిపి, నీ ధ్యాసని నిలిపి వాటిని గమనిస్తే శ్వాస ఏం చేస్తుంది, నీ సొంతమైన నీ దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆత్మ దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో వాడు పరమాత్మని చేరుకుంటాడు. ఎందుకంటే ఆత్మే పరమాత్మ కాబట్టి. మరి మనం ఎడికి చేరుకుంటున్నాం, రోజు మనస్సు దగ్గరికి చేరుకుంటున్నాం. మరి మనస్సుకి ఆత్మకి మధ్యలో ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? బుద్ధి. ఎవరున్నారు? మనస్సుకి ఆత్మకి మధ్యలో ఇగో ఈ బుద్ధి ఉంది. ఇగో చూడండి, 5 వేలు, చిటికన వేలు శరీరం, ఈ 2వ వేలు మనస్సు, ఈ మధ్యలో వేలు బుద్ధి, ఇది ఆత్మ. నువ్వు వీడికి రమ్మంటుండు దేంతోని? బుద్ధితోని. నువ్వేమో ఇన్నే ఆగిపోయినావు మనసు కాడ. అందుకే ధ్యానం చేస్తే స్వచ్ఛమైన మనసు, వికసించిన బుద్ధి, అప్పుడు ఈ రెండింటితోని ఆత్మ దగ్గరికి వస్తావు. ఆత్మ దగ్గరికి వస్తే అప్పుడు పరమాత్మ చేరుకుంటావు. పరమాత్మని చేరుకుంటే కాలచక్రం నుంచి ఏమవుతుంది? విడుదల. అంటే జనన మరణ చక్రం నుంచి మనం విడుదలవుతాం. ఇంకా మళ్ళీ పుట్టాం, భూలోకానికి రాము. మరి ఏ లోకానికి పోతామండి?
ఇంకా వేరే లోకాలు ఉన్నాయి, మోక్షం రాలే ఇంకా. అంటే మనకి ఇంకా 7 లోకాలు ఉంటాయండి. ఇది భూమికి పైన 7 లోకాలు ఉంటాయి. బ్రహ్మకు ఒక లోకం ఉంది, సత్యలోకం ఒకటి ఉంది, అందరూ తపస్సు చేసే ఒక లోకం ఉంటుంది పైన, దాన్ని తపోలోకం అంటారు. జనాలోకం ఉంటుంది, స్వర్గలోకం ఉంటుంది. స్వర్గలోకం చిన్నదండి, చీఫ్ అండి అది, దానికంటే గొప్ప లోకాలు ఉన్నాయి. అందుకనే మన యొక్క ఆత్మస్థితిని బట్టి ఎప్పుడు మరణిస్తామో దాన్ని బట్టి ఒక్కొక్క లోకానికి వెళ్తాం. మరి భూమి నుంచి మొత్తానికి వెళ్ళిపోయి సత్యలోకానికి వెళ్ళాలంటే అప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని నువ్వు మొత్తం నేర్చుకుంటే, ఎలా నేర్చుకోవడం అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అందరిలో దేవుణ్ణి చూడగలుగుతున్నావా, అన్ని మూగ జీవుల్లో దేవుణ్ణి చూడగలుగుతున్నావా, ఏ జీవిని హింసించట్లేదా, ఏ మనిషిని బాధ పెట్టట్లేదు, అంటే అందరిలో పరమాత్మని చూడగలిగిన స్థితికి నువ్వు వస్తే, మొత్తం మూగ జీవుల్ని మామూలు మనుషుల్ని అందరినీ చూడగలిగే స్థితికి వస్తే, అలా జీవిస్తే అప్పుడు నీకు మోక్షం వస్తుంది. అప్పుడు ఈ భూలోకం నుంచి కాదు, బ్రహ్మలోకం నుంచి కూడా నిష్క్రమించి సత్యలోకానికి వెళ్తావు. సత్యలోకం కంటే గొప్పదైన లోకం, బ్రహ్మ కంటే లోకం గొప్పది ఇంకొకటి ఉందండి, అదే సత్యలోకం, నాశనం కాని లోకం. సత్యలోకం అంటే పరమాత్మ సర్వాత్మ ఉండే లోకం, అన్ని జీవులలో ఉండే ఆత్మ ఉండే లోకం. అలాంటి గొప్ప లోకానికి నన్ను చేరుతావు అంటున్నాడు. ఎప్పుడు? ధ్యానం చేస్తే. ధ్యానం చేయంగా ఏమొస్తుంది? నేను సీనియర్ మాస్టర్ని, నేను అన్నేంలాయే, నేను ఇన్నేంలాయే, కానీ పొక్క ఒడిస్తే ఇంత జ్ఞానం కూడా దొరకదు. అది కాదండి, ధ్యానం చేస్తే అహం వస్తుంది. అహం పక్కకు పెట్టుకుంటూ మెల్లిమెల్లిగా మనం ఎన్నేళ్ళు కాదండి వచ్చింది, ఎంత ధ్యానం చేసినామన్నది ముఖ్యం కాదు, ఎంత మారినామన్నది ముఖ్యం. మారుతూ 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 ఏం చేయాలా? ఎదగాలి. మన గింత కూడా రాకుండా చూసుకోవాలి, అది పక్కకు దొబ్బేయాలి, రోజు చెక్ చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు పరమాత్మని చేరుకునే స్థితికి వస్తాము. ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాగా, ఒక న్యూటన్ సార్ లాగా. ఎందుకంటే న్యూటన్ సార్ కూడా ఎంత మంచిగా అంటే ఏ రోజు ఒక మనిషిని ఇప్పటి వరకు ఏమన్నాడు అన్నట్టు, అంటే వారు చేసుకుంటే చేసుకొని చెప్పడం వరకు మన బాధ్యత, చెప్దాము కానీ చెప్పేటప్పుడు కనీసం వినడానికన్నా ప్రయత్నం చేస్తే చాలు. విన్న తర్వాత ఏమవుతుందంటే మీ మనసు ఏం చెప్తుంది, కొందరు మనసు ఇక్కడనే వికసిస్తుందండి, అర్హత వస్తుంది కాబట్టి. కొందరు మనసు కొంచెం ఆలోచిస్తారు, కొన్ని రోజులు టైం పడుతుంది, కానీ వింటారా వినరా ఫస్ట్ అది చూసుకోవాలి. కానీ ఎగతాళి ఎప్పుడు మనం చేయొద్దండి. ఎందుకంటే ఇది భగవద్గీత అంటే ఏంటిదంటే అన్ని గీతల కంటే, అన్ని గ్రంథాల కంటే గొప్పదైంది. సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు, వ్యాసుడు రాయించాడు, ఆ వినాయకుడు రాశాడు. ఇంత గొప్పదైన ముగ్గురు భగవంతులు రాసిన గ్రంథం కాబట్టి మరి మన కోసం ఏ గ్రంథం చదివినా కొంచెం జ్ఞానం వస్తుందచ్చు, కానీ ఈ గ్రంథం చదివితే ఏమవుతుంది? మన జీవితం మారిపోతుంది. పొద్దున్నుంచి మనం ఒక శ్లోకం తెలుసుకున్నాం, అన్నం గురించి చెప్పిండు, నిద్ర గురించి చెప్పిండు, కర్మ గురించి చెప్పిండు, ఎంత దినాలో కూడా చెప్పిండు. చూడండి, ఈ అమ్మ చెప్పని జ్ఞానం, నాన్న చెప్పని జ్ఞానం కూడా భగవంతుడు చెప్పిండంటే ఆయన ఎంత కరుణామయుడు ఆలోచించండి. ఏ పాపము నా బిడ్డకు అంటద్దు, ధర్మం తప్పిండు నా బిడ్డ అని భగవంతుడు భూమి మీదకి వచ్చాడండి మన కోసం. మనం ధర్మం తప్పితేనే వచ్చిండు, మనం అందరం ఆయన బిడ్డలం కదా. ఆలోచించిండు, నా బిడ్డలందరూ ధర్మం తప్పుతుండు అని మళ్ళీ భూమి మీదకి వచ్చి మనకి ధర్మాన్ని చూపించిండు రాముడిగా. మళ్ళీ ధర్మం తప్పిండు, ఆ జ్ఞానమే లేదు, జ్ఞానం లేకుంటేనే ధర్మం తప్పుతారని మళ్ళీ ఏం చేసిండు? రాముడు పోయినాక కృష్ణుని అవతారం వచ్చి ధర్మాన్ని నేర్పిండు, జ్ఞానాన్ని నేర్పిండు. ఈయన రెండు నేర్పిండు, ఆయన ఒకటి నేర్పితే. మనమేమో ఆయన బొమ్మలు పెట్టుకొని పూజలు చేస్తున్నాం, కానీ ఆయన జ్ఞానం ముఖ్యం. మనకు బొమ్మ ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా చెప్పండి? భగవంతుడు ధర్మం ఇచ్చిండు. ఏ ధర్మం ఇచ్చిండు? పొద్దున్న నుంచి నేర్చుకున్నాం, ఎన్ని ధర్మాలు ఇచ్చిండు. మొట్టమొదటి అహింస పరమో ధర్మం. ఏదాన్ని హింస చేయకుండా మనం ఉండాలి. మనల్ని మనం ఫస్ట్ హింస చేసుకోవద్దు. మనల్ని హింస చేసుకోవడం అంటే ఇందాక చెప్పినాం, సందడంతా తినడం, ఇష్టం వచ్చినప్పుడు తినడం, ఇష్టం వచ్చినప్పుడు, ఇవన్నీ మనము హింస చేసుకోవడమే.
నీకు ఇష్టం వచ్చినప్పుడు వండడానికి లేదు, నిద్ర బాగా వచ్చినప్పుడు వండాలి. పట్టపాలో తేరగా నడి మంచం ఇంట్లేసి ఎల్లెలకల వంట అంటే కుదరది. ఎందుకంటే అది చెడు కర్మ. నువ్వు ఎప్పుడు వండాలో నిద్ర దేవత నీకు టైం ఇక్కడ ఆ శ్లోకంలో చెప్పింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు అనే శ్లోకంలో మనకు పొద్దున చెప్పుకున్నాం. పట్టపగలు ఇంట్లో పండద్దు. ఇదంతా భగవానుడు పండద్దని నేర్పిండు, ఎప్పుడు వండాలో నేర్పిండు. చూడండి, ఇవన్నీ తల్లి చెప్తుందా? తక్కువ ఏ కొన్ని చెప్తుందో. మరి తల్లినేమో భగవంతుడు సృష్టిలో ఫస్ట్ పెట్టిండు తల్లి చెప్తుందని. ఆ తల్లేమో ఎప్పుడు దిక్కులేదు. మాతృదేవోభవ అని పెట్టిండు. భగవంతునికి లేని స్థానాన్ని తల్లికి పెట్టిండంటే తల్లి ఎంత నేర్చుకోవాలా? ఈరోజు మా చెల్లె బిడ్డ ప్రెగ్నెంట్గా ఉంది. అడుగడుగున ఫోన్ చేస్తూ నేర్పిస్తున్నాను. ఈరోజు నువ్వు నీ బిడ్డకి 9 నెలలు నేర్పితే బిడ్డ నువ్వు మళ్ళీ నేర్పాల్సిన అవసరం లేదు. నా బిడ్డ కాదు కదా అది, ఏదో మా బాబాయికి పుట్టిన బిడ్డకి దాని బిడ్డే అంటే మా బాబాయ్ బిడ్డ నాకు చెల్లె, దానికి పుట్టిన బిడ్డ ప్రెగ్నెంట్. ఫస్ట్ బిడ్డ ప్రెగ్నెంట్ ఉంటే అలాగే నేర్పిన, అలాగే భగవద్గీత ఇచ్చిన. నువ్వు 9 నెలలు నేర్పితేనే ఆడు జీవితాంతం 90 సంవత్సరాలు జీవితాంతం సత్యంగా బతుకుతాడు. ఆడు బయటకు వచ్చినాక నువ్వు అట్లుండురా నువ్వు ఇట్లుండురా అంటే నీకు అసలు మాటలు కేర్ చెయ్యడు. ఎందుకంటే ఆడు గర్భంతో ఉన్నప్పుడు నేర్పమని తల్లిని మాతృదేవోభవ అని చెప్పే లవకుశల స్టోరీలు, భక్త ప్రహ్లాద స్టోరీలు, ధ్రువుడు స్టోరీలు, నచికేతుని స్టోరీలు అన్నీ ఎందుకు చెప్పారండి? ఇవన్నిటిని చూసి తల్లి నేర్చుకొని మన బిడ్డలకి గర్భం దాల్చినమని ఎప్పుడైతే తెలుస్తుందో చాలు ఆత్మజ్ఞాన బోధన మొదలు పెట్టాలి పిల్లలకి. ఎప్పటికప్పుడు లోపల తంతూనే ఉంటాడు, మెసులుతూనే వింటాడు. ఎందుకంటే మన బొడ్డుకి వాడి బొడ్డుకి కనెక్షన్ ఉండమ్మా. మన మాట తప్ప వేరే మాట వినని వాడే మన లోపల ఉంటాడు. అందుకనే ఎప్పటికప్పుడు మనం నేర్పిస్తూ, ఈరోజు కూడా నేను ఇక్కడ ఉండి కూడా అమ్మాయికి ఫోన్ చేసిన. కనీసం ఆ అమ్మాయి అన్నా బాగుపడి తన బిడ్డని ఒక మంచి సద్బుద్ధి గల బిడ్డని అంటే నేను దానికి కొంచెం ఆవగింజంత కారణం అయితే మంచిది కదా అని ఆలోచించి రోజు ఫోన్ చేస్తాను. అయితే ఈరోజు ఏమని మెసేజ్ పెట్టింది పెద్దమ్మ, నేను సంగీతం పెట్టి ధ్యానం చేస్తే వాళ్ళ లోపల నుంచి కిక్కి వేస్తున్నాడు అని. అంటే ఏంటిది? సంగీతానికి ఆ బాబు బేబీ ఏదో ఒకటి పాపనో ఏదో ఒకటి మనకి ఏదద్దు ఏదైనా ప్రసాదమే అంటే ఏమవుతుండు లోపల ఆయన ఉత్సాహపరుస్తూ ఉంటాడు. సంగీతం అంటే శక్తి అండి, సంగీతం అంటే దైవం. అట్లా మనకు వాళ్ళకి తెలియనియండి. ఈ పిల్లలకి ఇప్పుడు అయ్యే తల్లులకి ఏం తెలియదండి, మనం చెప్పాలా. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అందుకనే ప్రెగ్నెంట్ అంటే చాలు, కోడలైనా సరే బిడ్డైనా సరే మనం నేర్పాలి. భగవద్గీతలు అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా, భగవద్గీత ఒకటి ఉంటే. మొన్న నేను ఒకసారి నిర్మల్ దగ్గర ఒక ఊరికి వెళ్ళిన. ఆ ఊరిలో